ఏ దర్శనాన్ని పొందాడో తెలుసా అండి అక్రూరుడు? ఆ భోగీ భోగ పర్యంక మధ్యంబున వలనొప్పు పచ్చ నివలువబాని ఆ చక్కగా పెద్ద ఆదిశేషుడు మీద పడుకున్నటువంటి పరమాత్మ మేఘమండలమున మిరుగుచందంబున ఉరమున శ్రీదేవి ఒప్పువాని అలా పడుకునుంటే నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అలా ఆ ఎర్రటి చుట్టలు చుట్టుకున్న పాము మీద పడుకుంటే వక్షస్థలంలో మిరిసిపోతున్నటువంటి లక్ష్మీదేవిని పొంది ఉన్నవాణ్ణి ముసరు తేటలు నొప్ప ముఖ చతుష్కముఖ లబాలుడా డెడిబొడ్డు దమ్మివాని నాభికమలంలోంచి ఇలా కమలం బయటికి వస్తే ఆ తామర పువ్వులో కూర్చుని అయోమయంగా అటూ ఇటూ చూస్తూ 4 ముఖాలతో వేదాలు చెప్తున్న చతుర్ముఖ బ్రహ్మని పిల్లవాడిగా అప్పుడే కన్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి కదిలిన బాహుపద క్రమంబున రవసూపిడి నూపురములవాని ఆ అక్రూరుణ్ణి ఆశీర్వదించడానికి ఇలా చెయ్యెత్తితే ఆయన వేసుకున్నటువంటి కంకణములన్నీ గణ 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 ధ్వని చేస్తుండగా కాళ్ళు చేతులు కదిపినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి జలజభవ సనక సనత్కుమార రుద్ర సద్విజామర శ్రేష్ఠుడైన వాని సౌందర్యఖని అయిన వాని ఒక్క పురుషుగాంచే ఆ లోపల యమునలో మునిగేటప్పటికీ సనక సనందనాది మహర్షులు అందరూ స్తోత్రం చేస్తుండగా అలవోకగా అలా పడుకున్నటువంటి శ్రీమన్నారాయణ ఆదిశేషుడి మీద పడుకున్న క్షీరసాగరమునందు పవళించినటువంటి ఆదితత్వమైనటువంటి ఆదినారాయణ దర్శనాన్ని పొందాడు అక్రూరుడు.